కృష్ణ హరే రామ హరే రామ 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 హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జై కృష్ణ ఉండే జగత్ హరే కృష్ణ. నమస్తే అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ స్వాగతం. టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి వీడియో చూస్తుంటే నా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. అదేవిధంగా వీడియో ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ ఉంది. ఈ వీడియో కింద మీరు వీడియో చూసే ముందర ఫస్ట్ మీరు ఇచ్చే గొప్ప సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని నొక్కి పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా అదర్ గంట ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో మీరు మిస్ కాదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం, అదేవిధంగా కామెంట్ చేయడం. సో తప్పకుండా ఈ యొక్క టెంపుల్స్ జర్నీ లైఫ్ ఛానల్ కాకుండా ఇంకోటి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ కూడా ఉంది. దయచేసి ఆ యొక్క ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉన్న వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ కృష్ణ కూడా హరిరామ రామ జై శ్రీకృష్ణ పరమాత్మ జై. నా పేరు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, పుత్తూరు కడప జిల్లా. టెంపుల్స్ జర్నీ లైఫ్ వచ్చేసి ఛానల్ ఇది కొత్తగా స్టార్ట్ చేస్తాను. ప్లస్ ఎందుకంటే అన్ని టెంపుల్ దర్శన వీడియోస్ గురించి చెప్తాను. ప్లస్ హిందువుల సంస్కృతి సాంప్రదాయము, సనాతన ధర్మం. సో వీటి గురించి సపరేట్గా ఒక ఛానల్ ఉంది. మీకు డివోషన్ అంటే హిందూ డివోషన్ నాలెడ్జ్ అని తెలియంది. సో అందులో కూడా చెప్పబడుతుంది. ఇది ప్రత్యేకంగా ఎక్కువ సనాతన ధర్మం, సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎక్కువ అందులో చెప్పబడుతుంది. అది ఇంకా స్టార్ట్ చేయలేదు, త్వరలో స్టార్ట్ చేస్తాను. సో తప్పకుండా టెంపుల్ దర్శన వీడియోస్ గురించి ఏ ఊళ్ళో ఎటువంటి టెంపుల్స్, హిందూ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, ఏ విధంగా దర్శించుకోవచ్చు, ఏ విధంగా రూట్ మార్గం వెళ్ళాలి, అదేవిధంగా అన్ని హిందూ టెంపుల్స్ అన్ని కవర్ చేస్తూ అన్ని టెంపుల్స్ దర్శిస్తూ దర్శన టైమ్స్ ఎప్పుడు ఏ టైం పూజ ఉంటుందో, ఏ టైంలో దర్శించుకోవచ్చు, ఎలాంటి ఫలితం పొందొచ్చు, అలా ఆ యొక్క హిందూ టెంపుల్స్ యొక్క ఆలయ ప్రత్యేకత, విశిష్టత, సో ఆలయ చరిత్ర, అలాంటి వాటి గురించి అన్ని తప్పకుండా నేను తెలియజేస్తాను. సో దయచేసి చూడండి. మోర్ దాన్ 500 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. సో 2 ఛానల్స్ కలిపి ఇంకా అప్లోడ్ చేయడానికి టైం లేదు. ప్లస్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో అందరూ సపోర్ట్ ఇవ్వండి. తప్పకుండా నేను మంచి కంటెంట్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. చూడండి, ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్. ఈ రోజుకి నా యొక్క సైకిల్ యాత్ర, నేను టెంపుల్ దర్శన యాత్ర చేస్తున్నాను. అంటే సైకిల్ వెళ్తూ దేవాలయ దర్శన యాత్ర చేస్తున్నాను. అదేవిధంగా హిందూ సంస్కృతి సాంప్రదాయం, సనాతన ధర్మము, భగవద్గీత, భాగవతము, రామాయణం, మహాభారతం ఇలాంటివన్నీ చదవండి, జ్ఞానం పొందండి. నిత్యము ఆ యొక్క విషయాలను తెలుసుకొని మీరు మంచి జీవన విధానాన్ని ఆచరించండి, 10 మందికి తెలియచేయండి. మన సంస్కృతి సాంప్రదాయం, హిందువుల సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి, రక్షించండి. సో దాన్ని తెలుసుకోండి, అర్థం చేసుకోండి, 10 మందికి తెలియచేయండి. నిత్యం భగవద్గీత, భాగవతము, మహాభారతం, రామాయణం చదవండి. అదేవిధంగా అట్లీస్ట్ 15 నిమిషాలను చదవండి. అట్లీస్ట్ ప్రతిరోజు ఉదయం పూట వచ్చేసి మీకు బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఉదయం 4 నుంచి 6 గంటల లోపు అప్పుడైనా మీరు చదవచ్చు. సో జపం చేసుకోవచ్చు, సో భగవన్నామస్మరణ చేయొచ్చు, ఏదైనా చేయండి. కానీ ఎనీ టైం అంటే ఈ టైంలో చదవాలి, ఆ టైంలో చదవకూడదు, ఈ టైంలో మహామంత్రం చేసుకోవాలి, ఆ టైంలో జపించకూడదు అనేది ఏంటంటే ఏ టైంలో మీరు చదువుకోవచ్చు, ఏ టైంలో భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. చక్కగా చదువుకోండి. అదేవిధంగా ఈ కలియుగంలో భగవన్నామస్మరణ మాత్రం మర్చిపోవద్దు. నిత్యం భగవంతుని యొక్క నామస్మరణ చేయండి. అదే హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే నేను జపించండి నిత్యం. సో అదేవిధంగా ప్రతిరోజు కనీసం ఒకసారైనా సరే అంటే పంచతత్వ మంత్రం అంటే జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. ఇది వచ్చేసి ఒక్కసారైనా జపించండి పంచతత్వ మంత్రం. అదేవిధంగా హరే కృష్ణ మంత్రం వచ్చేసి రోజుకి కనీసం ఒక రౌండ్ అంటే ఒక మాల 108 నిమిషాలైనా జపించండి. సో వీలైతే మీరు 16 రౌండ్స్ అంటే 16 మాలలు దాన్ని మీరు జపించగలిగితే మీకు అత్యద్భుతమైన శక్తి ఫలితం వస్తుంది, సక్సెస్ వస్తుంది. ఎందుకంటే అదేవిధంగా ఫలితం కోసం మీరు జపించవద్దు. సో కోరికల కోసం, ఆశల కోసము పని నెరవేర్చాలి అనే దానికోసం జపించిన మీ వర్క్ ఏదైతే ఉందో, మీ ఏదైతే పనిచేస్తుందో ఉద్యోగం, వ్యాపారము, కూలి పని కావచ్చు, ఏ వర్క్ అయినా కావచ్చు, ఎక్కడ పని చేసినా సరే ప్రపంచంలో సో ఈ ఫలితం, ఈ యొక్క పని నాకు పూర్తి కావాలి, ఈ కోరిక నాకు నెరవేరాలి, ఈ ఆశ ఉంది, ఇలాంటి లక్ష్యం ఉంది, దానికోసం మీరు పని చేయొద్దు, దానికోసం మీరు జపించద్దు, దానికోసం మీరు పూజ చేయొద్దు, నమస్కారం చేయొద్దు. కేవలం శరణ పొందండి. భగవంతుని మనం ఇప్పుడు నిత్యం శరణ పొందడం అనేది మన యొక్క లక్ష్యం. మన యొక్క సేవ, భగవంతుని సేవ చేసుకోవడం, నిత్యం జపించడం ఈ యొక్క కలియుగం. సో అంతేగాని మనకు అందరికీ స్వార్థం ఉంటుంది, కోరుకుంటే ఈ అనంతం యాగం. సో తప్పకుండా మీరు శరణ పొందండి. సో నిత్యం జపించండి, దర్శనం చేసుకోండి, భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకోండి, అనుగ్రహం పొందండి.
ఇది లోపలికి వెళ్ళిపోతారు అందరూ ఇక ధ్వజస్తంభాన్ని మొక్కేసి మీరు సో ప్రతి దేవాలయం చెప్పాను కదా, దేవాలయం ధ్వజస్తంభం ఉంటుంది, ధ్వజస్తంభాన్ని మొక్కేసి మీరు లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని సో స్వామివారి దర్శనం చేసుకుంటూ గురు పండితులు ఉంటారు అక్కడ, పూజలు కానీ ప్రధాన అర్చకులు కానీ లేకపోతే మన ప్రభువులు అంటారండి. ఇది కృష్ణ టెంపుల్ కాబట్టి, ఇస్కాన్ టెంపుల్ కాబట్టి శ్రీకృష్ణ మందిరం కావచ్చు, వేణుగోపాల స్వామి కావచ్చు, సో కృష్ణాలయం కావచ్చు, ఎక్కడైనా సరే మనకు ప్రభువులు అంటాము. సో ప్రతి ఒక్క భక్తుని మనం ప్రభువుతో సంబోధిస్తాం. ఇది చాలా గౌరవపూర్వకమైనటువంటి ఒక మర్యాదపూర్వకమైనటువంటి పిలుపు. సో అందరూ అట్లా పిలుస్తుంటారు. మనం కూడా హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభుని తిరిగి సంబోధించడం మర్యాద ఉండడం ఇది చాలా గొప్ప సంస్కృతి. సో అటువంటి హిందువుల మనం సమాజంలో ఉన్నాం, హిందువుల యొక్క ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాం కాబట్టి సో ఈ భగవంతుడు ఒకటే, భగవంతుని యొక్క అవతారాలు ఎన్ని ఉన్నా భగవంతుడు ఒకటే మనం గుర్తించాలి. సో అందువల్ల తప్పకుండా దర్శించుకోండి. సో తీర్థప్రసాదాలు తీసుకోండి, భగవంతుని అనుగ్రహం పొందండి. మీకు వీలైతే మీకు శక్తి కొద్దిగా ఏదైనా సమర్పించాలనుకుంటే భగవంతుడికి భక్తులు ఏదైనా కానుకలు కానీ మొక్కుబడులు కానీ అక్కడ లోపల హుండీ ఉంటుంది. హుండీ లేని వేసేసి మీరు మీకు తోచిన శక్తి కొద్దిగా ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్కి విరాళాలు ఇవ్వచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ఇస్కాన్ టెంపుల్కి ప్రత్యేకంగా అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే క్యాష్ రూపంలో కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపంలో కానీ వస్తు రూపాయలు ధన రూపాయలు కానీ ప్రత్యేకంగా ఇవ్వాలనుకుంటే ఇస్కాన్ టెంపుల్ యొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది, బార్కోడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది, గూగుల్ పే, ఫోన్పే, వాటి ద్వారానే మీరు స్కాన్ చేసి మీకు విరాళాలు ఇవ్వచ్చు. లేదు ప్రత్యేకంగా ఇచ్చి మీరు రసీదు కూడా పొందవచ్చు. అక్కడ ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ యొక్క కమిటీ మెంబర్స్, అధ్యక్షులు, చైర్మన్స్ కానీ అధ్యక్షులు కానీ కమిటీ మెంబర్స్ కానీ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఉంటారు. వాళ్ళైనా మీరు సంప్రదించి ప్రభువుని మీరు ఇవ్వాల్సినటువంటి యొక్క విరాళాలు క్యాష్ రూపంలో కానీ ఎలక్ట్రానిక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపంలో కానీ ఇచ్చి రసీదు పొందవచ్చు. తప్పకుండా మీకు శక్తి కొద్ది ఇచ్చి ఇస్కాన్ టెంపుల్కి సహాయపడండి. అదేవిధంగా ఈ ఇస్కాన్ టెంపుల్ యొక్క అభివృద్ధికి, ఇతర నిర్మాణ కార్యక్రమాలకి, డైలీ పూజా కార్యక్రమాలకి, అన్నప్రసాద కార్యక్రమానికి కూడా మీరు ప్రత్యేకంగా ఇవ్వాలని కూడా ఇచ్చి రసీదు పొందవచ్చు. అదేవిధంగా మీరు హుండీలే వేసినా మీరు సమర్పించుకోవచ్చు, అది మీ ఇష్టం అది. సో తప్పకుండా మీ శక్తి కొద్దిగా సాయం చేయండి. మీ శక్తి కొద్దిగా విరాళాలు ఇచ్చి ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్కి సహాయపడగలరు. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఎన్నో ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి, ఎన్నో రకాల టెంపుల్స్ కూడా మన యొక్క శ్రీల ప్రభుపాదాలు చాలా అత్యద్భుతంగా కృషి చేసి నిత్యం భగవన్నామం చేసి ప్రచారం చేసి స్థాపించారు. సో అటువంటి చాలా టెంపుల్స్ ఉన్నాయి. మీకు వీలైన టెంపుల్స్ మీరు దర్శించుకోవచ్చు. మీరు టెంపుల్స్ వెళ్ళి దర్శించుకోలేకపోతే సమయం లేకపోయినా మీరు ఏదైతే ఊళ్ళో ఉన్నారో ఆ ఊరికి దగ్గరగా ఉన్నటువంటి సరౌండింగ్ ప్లేసెస్కి వెళ్ళి దర్శించుకోండి. సో డైలీ మీ ఏదైతే పని ఉంటుందో ఉద్యోగం వ్యాపారం చేసుకుంటూ సో పిల్లలకి చెప్పండి, మీరు చేయండి. సో భగవన్నామం మర్చిపోతే ఎట్టి పరిస్థితులు మర్చిపోద్దు. సో నిత్యం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే జపించండి. భగవద్గీత, భాగవతం, మహాభారతం, రామాయణం నిత్యం చదవండి. సో నేను కూడా చదువుతాను, నిత్యం భగవద్గీత, భాగవతం, రామాయణం చదువుతున్నాను. అర్థం కాకుండా మన గురువుని ఆశించాం. సో అర్థం చేసుకోవడం, ఏదైనా మిస్టేక్స్ని తెలుసుకోండి. సో మనం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల మనందరూ తప్పుగా చెప్తాము. సో భౌతికలు ఏది ఉందో, భాగవతం ఏదో, మహాభారతం ఏదో, రామాయణం ఏది ఉందో, ఇక వేదాలు ఏం చెప్తున్నాయి, వేద శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, శాస్త్రం ప్రకారం మనం పోవాలి, శాస్త్రం ప్రకారం అధ్యయనం చేయాలి. ధర్మం మనం కాపాడాలి, ధర్మాన్ని రక్షించాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. సో అదే మనం కూడా సనాతన ధర్మాన్ని పాటించాలి, ధర్మబద్ధంగా ఉండడం, నిజాయితీగా ఉండడం, భక్తిలో ఉండడం. సో ఇప్పుడు ముఖ్యం భగవన్నాశనం చేయడం, అదేం తెలియజేయడము. సో ఇప్పుడు ఈ విధంగా ధర్మబద్ధంగా ఉండండి, అది బాగుంటుంది. ఈ ఇతర మతాలు ఎన్ని ఉన్నా మనకి మతంలో కుల మతం భేదాలు లేకుండా సో వేరే మతాలు వాళ్ళు ఏ భగవంతుని నమ్ముకున్నా సో మన ఇతర మతాలు మనం కించపరచట్లేదు, ఇతర మతాలు ఏమవుతుంది. సో ఈ సృష్టికి మూలాధారానికి సృష్టికి భగవంతుడు ఒకటే తెలుసు. సో మన యొక్క హిందువుల యొక్క మతంలో చూసుకున్నా కానీ భగవంతుని యొక్క అవతారాలు దండిగా ఉన్నా కూడా మనం ఎవరో ఒకరు పూజించవచ్చు, ఎవరో ఆరాధించవచ్చు, నిత్యం చేయొచ్చు. కానీ మీరు ఏదైనా ఒక భగవంతుని అవతారాన్ని మీరు ఇష్టపడితే ఆ భగవంతుని నిత్యం పూజించండి, రచించండి, భవనాశనం చేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. నేను శివుని ఇష్టపడుతుంటే శివుని ఆరాధించండి, కృష్ణుని ఇష్టపడితే కృష్ణుని ఆరాధించండి, విష్ణుని ఇష్టపడితే విష్ణుని ఆరాధించండి, ఆంజనేయ ఆరాధించండి, రాముని ఇష్టపడితే రాముని ఆరాధించండి. ఇట్లా భగవంతుని యొక్క అవతారాలు దేవతలు ఉంటారు. సో దేవతలకి మనము వచ్చే ఫలితం కన్నా భగవంతుని పూజిస్తూ వచ్చే ఫలితం ఎక్కువ మనం తెలుసుకోవాలి. అది మనం సదవంగా అర్థం చేసుకోక గురువుని ఆశించడం తెలిసింది. ఆ విధంగా మీరు మర్చిపోద్దు. మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడంలో రక్షించుకుంటే అదే ప్రకృతి పర్యావరణ పరిరక్షణ కాపాడంలో అందరూ మీకు వచ్చి సపోర్ట్గా సహాయం చేయండి.
మీరు ఊరు తిరగండి, దేశాలు తిరగండి, ప్రపంచం తిరగండి అనట్లేదు. మీ ఊరి సైడ్ మీరు శుభ్రంగా ఉంచుకొని పర్యావరణ పరిరక్షణ కాపాడుకుంటూ 10 మందికి తెలియజేస్తుంటే ఇక సనాతన ధర్మం గురించి అందరూ కూడా మన హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకోవచ్చు. నిత్యం మనం పరిచితం ఉండొచ్చు. భగవనాంశం మర్చిపోకూడదు. నిత్యం జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ హరే. జై శ్రీకృష్ణ, జై హరి బోల్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు దయచేసి ఈ వీడియో చూస్తున్నట్లయినా సరే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ వీడియో చివరిలో అయినా సరే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్కి రెడ్ కలర్లో దాన్ని సబ్స్క్రైబ్ బటన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ తట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి వీడియో కొద్దిగా మిస్టేక్ ఉంటుంది. సో మీరు చేయండి గొప్ప సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలా వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ, జై శ్రీకృష్ణ.